హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 42:18. యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను అని చెప్పాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యోసేపు యథార్థతను దైవభక్తియు గలవాడైనందున యోసేపును బట్టి ఐగుప్తు కరువు నుండి తప్పించుకొనెను. అతని సోదరులు, తండ్రి, బంధువులందరూ పోషింపబడిరి. యోసేపు ఆశీర్వాదపు కుమారుడుగానున్నాడు. ఆకాను అను ఒకడు ఇశ్రాయేలు వారిలో ఉండెను. ఇశ్రాయేల్ ప్రజలందరూ హాయి పట్టణమును పట్టుకొనలేక పరాజయం పొందిరి. ఒక్క ఆకాను శపితమైన వస్తువులను ఆశించి దొంగతనముగా దాచిపెట్టి చేసిన పాపము వలన అందరూ శ్రమను అనుభవించుట జరిగింది. దొంగ బుద్ధితో చెప్పింది చెప్పినట్లు చేయక ఆకాను శాపము అనుభవించి ఇశ్రాయేలీలను దేవుణ్ణి బాధపరిచి దేవుని కోపమునకు గురై చచ్చెను. ఆకాను వంటి బలహీనతలు మనలో ఉండకూడదు. యథార్థతలో దేవుని గణపరచెదము. యోనా అవిధేయుడైనందున సముద్రం పొంగెను. ఓడలో ఉన్న వారందరూ శ్రమ పొందిరి. దేవుడు యోనాతో చెప్పినట్లు చేయక అవిధేయతతో, మూర్ఖత్వముతో ప్రభు చిత్తమును చేయకుండా తప్పిపోయాను. స్వబుద్ధిని ఆధారం చేసుకునెను. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు సముద్రము పొంగకుండా ఆగెను. దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేయకూడదు. అవిధేయత, మాట వినని అలవాటు, మూర్ఖత్వము మనలో ఉండే పాప స్వభావములు ఎత్తి పడవేసి ప్రభు చిత్తమునకు సంపూర్ణంగా అప్పగించుకొందుముగాక. ప్రార్థన. జీవము గల దేవా యేసయ్య, మరణము గెలిచిన యేసయ్య, సంపూర్ణ నిశ్చయతతో యథార్థమైన హృదయంలో నీ సన్నిధిలో నిన్ను గణపరచుటకు కృపచూపము. అవిధేయులతో నశించిపోకుండా నీ ప్రజలకు నీ జ్ఞానము, నీ మాటకు లోబడే విధంగా నీ సహాయం అనుగ్రహించుము. దేవా, నీ ప్రజలు వారి జీవితములు నీ సన్నిధిలో పెట్టి పరిశీలించుకొనుటకు కృప దయచేయము. దేవా, మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మా పూర్ణ హృదయముతో దేవా నీ యందు నమ్మిక ఉంచి ప్రవర్తన అంతటిలో నీ అధికారమునకు అప్పగించుకొనుటకు దేవా దైవ భయము కలిగిన వారముగా ఉందుముగాక. మా త్రోవలను నీ ఎదుట సరళము చేయుము. మమ్మును నీ చేయి పట్టి నడిపించుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.